ఇంకో విషయం చూడండి, కీర్తనలు 52వ కీర్తన 8వ వచనం. కీర్తనలు 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడు. ప్రతి చెట్టు అది బతికిందా, సచ్చిందా, వాడిపోతుందా, దాంట్లో జీవం ఉందా అని చెట్టును చూసి చెప్తాం. ఏంద్రా చెట్టు ఎండిపోయిందంటే ఇంక అయిపోయిందిరా పని. పచ్చగా ఉంటే ఆహా జీవంతో ఉందిరా అంటాం. అంటే అంటే దేవుని మందిరం ఎలా ఉన్నాడంట భక్తుడు? పచ్చగా ఉన్నాడు. రైజులా ఎంత మంచి మాట అండి. దేవుల్లో ఉండేవాడు ఎట్లా ఉన్నాడు? పచ్చగా ఉన్నాడంట. పచ్చగా ఉన్నాడంట. పచ్చని చెట్టే జీవం కలిగినది. పచ్చని చెట్టే కాపులు కాస్తాయి. పచ్చని చెట్టే ఫలాలు ఇస్తాయి. ఎండిపోయిన చెట్టు చిగురించదు, ఎండిపోయిన చెట్టు ఫలించదు. అది కొన్ని రోజుల్లో ఆ చెట్టే పడిపోతుంది. ఈరోజు మారాను కూడా మధురంగా చేయగల దేవుడు, ఎండినది కూడా చిగురింప చేయగలిగిన దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకో. నేను ఈ రోజు నుంచి నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉంటా, పచ్చగా ఉంటానయ్యా, పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉంటానని చెప్పి ఒక తీర్మానం తీసుకో. నా బ్రతుకు కాలం అంతా చిరకాలము నీ మందిరంలో నివాసం చేస్తాను, నీ సన్నిధిలో నివాసం చేస్తానని ఒక మంచి తీర్మానం తీసుకో. అప్పుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు అనేకమైన మేలులు చేస్తావు. నువ్వు వర్ధిల్లుతావు, దేవుడిలో పచ్చగా ఉంటావు.